టుడే వీడియోలో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ చూద్దాం. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ టాపిక్ మీద క్వశ్చన్స్ అనేవి మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో టోటల్గా 4 మోడల్స్ ఉంటాయి. సో ఈ డే బై డే మనం ఒక్కొక్క మోడల్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మోడల్ వచ్చి సో ఇలా ఈజీగా ఉంటుంది, x/x+2 ఇంటూ x+3. సో ఈ 2 దగ్గర 3 దగ్గర మనం ఏబీ పెట్టుకొని మిగతా వాల్యూస్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ వాల్యూ అయినా ఉన్నా ఈ మెథడ్లోనే సాల్వ్ చేయొచ్చు. సో చూడండి, సో a/x+2 వీటిని ఇలా సాల్వ్ చేయాలి. b/x+3. సో సో జాగ్రత్తగా చూడండి, నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మెథడ్ 1 అంటే మోడల్ 1. సో a ఇంటూ ఎల్సిఎం ఏమవుతుంది ఇక్కడ x+2 ఇంటూ x+3. సో ఇక్కడ x+2 ఉంది కాబట్టి ఇక్కడ x+3 రాసుకుంటాం, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ x+3 ప్లస్ b ఇంటూ x+2. ఇటు సైడ్ క్యాన్సిల్ అవుతుంది. ఏముంటుంది ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x+3 ప్లస్ b ఇంటూ x+2. సో ఫస్ట్ మనం x ఈజ్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది, -2 ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ a ఇంటూ -2 ప్లస్ 3 ప్లస్ b ఇంటూ -2 ప్లస్ 2, అంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది. -2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -2 ప్లస్ 3 1. సో a వాల్యూ ఏమవుతుంది -2. నెక్స్ట్ b వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, అంటే x ఈజ్ ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x ప్లేస్లో సో -3 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -3 ప్లస్ 3 ప్లస్ b ఇంటూ -3 ప్లస్ 2. సో ఈ టర్మ్ 0 అయిపోతుంది. -3 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ -3 ప్లస్ 2 -1. సో b వాల్యూ ఏమవుతుంది మైనస్ క్యాన్సల్, 3 ఈజ్ ద ఆన్సర్. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో x+2 ఇంటూ x+3. ఏ వాల్యూ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఏ ఎంత -2. సో -2/x+2. b ఎంత 3/x+3. ఇది కరెక్టా కాదో కూడా మనం ఈజీగా చేసేయచ్చు. సో -2 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి x+3. ఇది వెరిఫికేషన్, ఇంతవరకు రాస్తే సరిపోతుంది మనకు ఎగ్జామ్లో. +3 ఇంటూ x+2. ఇది జస్ట్ వెరిఫికేషన్, మనం చేసింది కరెక్టా కాదా అనేది తెలుసుకునేదాన్ని. x+2 ఇంటూ x+3 ఈజ్ అ ఎల్సిఎం. -2 ఇంటూ x -2x -2 ఇంటూ 3 -6 ప్లస్ 3x ప్లస్ 3 ఇంటూ 2 6/x+2 ఇంటూ x+3. సో -6 ప్లస్ 6 క్యాన్సిల్ అవుతుంది. -2x ప్లస్ 3x ఎంత x/x+2 ఇంటూ x+3. సో సేమ్ ఇదే వచ్చిందా. సో ఏ వాల్యూ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఉన్న ఎల్సిఎంలో ఉన్నదే రావాలి. సో అలా వచ్చినప్పుడు మన క్వశ్చన్ అనేది కరెక్ట్. సో ఇలా మనం ఈజీగా పార్షియల్ ఫ్రాక్షన్స్లో మోడల్ 1 అనేది సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఎలాంటి వాల్యూ ఉన్నా పార్షియల్ ఫ్రాక్షన్స్లో మోడల్ 1 చేసాం. సో ఇంకొక మోడల్ ఉంటుంది. సో టోటల్ 4 మోడల్. సో సెకండ్ మోడల్ చూద్దాం మనం. x/x-1 హోల్ స్క్వేర్ ఇంటూ x+2. సో మోడల్ 1లో మనకి ఓన్లీ డిగ్రీ 1 ఉంటుంది డినామినేటర్లో, అంటే x-1 ఇంటూ x+2 లేదంటే x+1 ఇంటూ x+2 ఆర్ x+1 ఇంటూ x-2 అలా ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి మోడల్ 2లో స్క్వేర్ ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఎలా రాసుకుంటామంటే a/x-1 ఒక టర్మ్ ప్లస్ b/x-1 హోల్ స్క్వేర్ ఇంకొక టర్మ్ ప్లస్ c/x+2. సో ఇలా రాసుకుంటే మనకి టోటల్ ఆన్సర్ అనేది మనకి ఈ స్ప్లిట్ చేసిన దాంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ మనం బోత్ సైడ్స్ ఎల్సిఎం చేద్దాం. సో x/x-1 హోల్ స్క్వేర్ ఇంటూ x+2. ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది మనకి x-1 హోల్ స్క్వేర్ ఇంటూ x+2 వస్తుంది. పోతే ఇంకేముంటుంది a ఇంటూ ఓన్లీ 1 x-1 టర్మ్ ఉంది కాబట్టి ఇంకొక x-1 టర్మ్ రాస్తాం. నెక్స్ట్ b ఇంటూ x-1 హోల్స్, అండ్ ఇక్కడ ఇంకొక x-1 రాస్తాం. ఇంకొకటి ఉంది కదా మనకి ఇక్కడ x+2 ప్లస్ b ఇంటూ x-1 హోల్ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి రిమైనింగ్ x+2 ప్లస్ c ఇంటూ x+2 టర్మ్ ఉంది, అంటే ఇంకా x-1 హోల్ స్క్వేర్ టర్మ్ రాయాలి. అంటే ఓవరాల్గా ఈ సైడ్ ఇది క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x-1 ఇంటూ x+2 ప్లస్ b ఇంటూ x+2 ప్లస్ c ఇంటూ x-1 హోల్ స్క్వేర్. దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుందాం ఈజీగా చేసుకునేదానికి. సో a ఇంటూ x-1 ఇంటూ x+2. సో ఈ టర్మ్ని మనం ఎలా రాయొచ్చు x² ప్లస్ x -2 రాయొచ్చు కదా, a - b ఇంటూ a + b ఫార్ములా యూస్ చేసి.
అంటే ఇక్కడ ఏ టర్మ్ బి టర్మ్ అనేది డిఫరెంట్, బట్ ఎలా సింప్లిఫై చేయొచ్చు దీన్ని, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ ప్లస్ 2x మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 2 -2 అలా మనకి ఇది వస్తుంది. నెక్స్ట్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2ab అంటే మైనస్ 2x. ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం బోత్ సైడ్స్. సో పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఏమొస్తుంది, 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ, సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈజీగా ఉంటుంది. 1 మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ b ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ c ఇంటూ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఎందుకంటే 1 మైనస్ 1 కదా. సో ఇంకేముంటుంది, 1 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ 1 ప్లస్ 2 అంటే 3. సో b వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1/3. ఇంకా ఎన్ని వాల్యూస్ కనుక్కోవాలి, 2 అంటే a అండ్ c వాల్యూస్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఏం చేద్దాం, x ఈజ్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఈక్వేషన్లో. సో -2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -2 మైనస్ 1 ఈ ఈక్వేషన్లో అండి ఇంటూ -2 ప్లస్ 2 ప్లస్ b ఇంటూ -2 ప్లస్ 2 ప్లస్ c ఇంటూ -2 మైనస్ 1 హోల్ స్క్వేర్. ఈ టర్మ్ 0, ఈ టర్మ్ 0, ఇంకేముంటుంది, ఓన్లీ c టర్మ్ ఉంటుంది. -2 ఈజ్ ఈక్వల్ c ఇంటూ -2 మైనస్ 1 -3 హోల్ స్క్వేర్ 9. That implies c is equal to -2/9. సో 2 వాల్యూస్ వచ్చేసాయి. ఇంకొక వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి ఏ టర్మ్ లేదు, అప్పుడు ఏం చేయాలి మనం, సో ఈ ఈక్వేషన్లో ఈ ఈక్వేషన్లో ఆల్రెడీ మనకి బి వాల్యూ సి వాల్యూ వచ్చేసింది. ఇంక మనం ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తాం. సో ఈ ఈక్వేషన్లో బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుందంటే, సో ఈ సైడ్ ఏమైనా ఉన్నాయి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ లేవు కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్కి ముందు ఏ ఉంది అంటే చూడండి, ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఇందులో కోఎఫిషియెంట్ ఎక్స్ స్క్వేర్కి ఏమవుతుంది, ఏ అవుతుంది. సో ఇక్కడ ఏ, ఇక్కడ ఏమైనా ఉందా, లేదు, కాబట్టి 0 ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే సి అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సి అవతలకి వెళ్తుంది -c. సో ఆల్రెడీ మనకి సి వాల్యూ తెలిసి సబ్స్టిట్యూట్ చేసి -2/9 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ప్లస్ 2/9 ఇస్ ఏ వాల్యూ. సో ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు అండ్ సి వాల్యూ తెలుసు. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. సో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 2/9 ఇంటూ బై x మైనస్ 1 ప్లస్ 1/3 x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ -2/9 x ప్లస్ 2. సో 9 కింద తీసుకుని వద్దాం డినామినేటర్లోకి, 3 కూడా డినామినేటర్ అండ్ 9 కూడా డినామినేటర్ తీసుకుని వస్తే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది ఇలా వస్తుంది. మోడల్ 1 అండ్ మోడల్ 2 చూసేసాం, ఇంకా మోడల్ 3 అండ్ మోడల్ 4 ఉంది. సో మోడల్ 3లో ఎలా ఇస్తారంటే ఇలా ఉంటాయి, అంటే x స్క్వేర్ బై x స్క్వేర్ ప్లస్ 1 x మైనస్ 2. ఇందాక ఎలా, ఫస్ట్ మోడల్ ఏంటి, x బై x మైనస్ 1 ఇంటూ డినామినేటర్ ఒకటి చూసుకుంటే x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 2 ఉంటుంది. అదే సెకండ్ మోడల్కి వస్తే x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ x మైనస్ 2 ఉంటుంది. బట్ థర్డ్ మోడల్ చూడండి, ఎక్స్కి ఎక్స్ డిగ్రీ ఎంత, ఓన్లీ ఎక్స్కి డిగ్రీ అనేది చేంజ్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం రాసుకోవాలంటే, ఫస్ట్ మనం x మైనస్ 2 రాసేసుకుందాం, ఏమని, a బై x మైనస్ 2. నెక్స్ట్ ఇలా ఉండటానికి ఎలా రాసుకోవాలంటే మనం bx ప్లస్ c బై x స్క్వేర్ ప్లస్ 1. సో బీసీ దగ్గర మీరు ఏమైనా రాసుకోవచ్చు, నేను జస్ట్ ఏబీసీ రాసినాను, మీరు కే రాసుకుంటారు, ఎల్ రాసుకుంటారు, ఎం రాసుకుంటారు అనేది మీ ఇష్టం, పీక్యూఆర్ ఏవైనా రాసుకోవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు మనం ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటాం. సో దీనికి సాల్వ్ చేద్దాం. సో ఇది రాసుకుంటే మనకు ఆన్సర్ అనేది సింపుల్. సో ఎలా అయితే ఇప్పటివరకు క్యాలిక్యులేట్ చేస్తామో అలానే క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రాసెస్ అనేది సేమ్, ఏదర్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసైనా ఆర్ కంపేర్ చేసైనా. సో ఎల్సిఎం తీసుకుందాం, ఏముంటుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ x మైనస్ 2. ఇక్కడ x మైనస్ 2 ఉంది కదా, ఇంకేం లేదు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ bx ప్లస్ c ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది, రిమైనింగ్ టర్మ్ ఏంటి, x మైనస్ 2. సో బోత్ సైడ్స్ డినామినేటర్ క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలి ఉంటుంది మనకి, a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ bx ప్లస్ c ఇంటూ x మైనస్ 2. సో ఫస్ట్ మనం x ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసేద్దాం, సింపుల్గా ఒక వాల్యూ వచ్చేస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు 2. సో పుట్
x is equal to 2. So minus 2 is equal to a into, so 2 is equal to a into x square దగ్గర 2 square plus 1 b into 2 plus c into 2 minus 2. సో ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. సో 2 is equal to a into 2 square 4 plus 1. That means 2 is equal to 5a. అంటే ఏ వాల్యూ ఎంత మనకి 2/5. సో ఒక టర్మ్ క్యాలిక్యులేట్ చేసాం, ఇంకా b అండ్ c క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికోసం మనము కంపేర్ చేద్దాం. సో ఎందుకంటే ఇంకా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి ఏం లేదు కదా. సో అప్పుడు x స్క్వేర్ టర్మ్స్ కంపేర్ చేద్దాం. సో ఫస్ట్ కంపేర్ x స్క్వేర్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. సో చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ x స్క్వేర్ ఉందా, లేదు. సో కాబట్టి 0. ఇక్కడ ఏముంది, a ప్లస్ దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, bx స్క్వేర్ మైనస్ 2bx ప్లస్ cx మైనస్ 2c వస్తుంది. అంటే ఇక్కడ కూడా x స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంది కదా, అంటే b. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0, అంటే b ఈజ్ ఈక్వల్ టు మైనస్ a అంటే ఏంటి, మైనస్ 2/5. నెక్స్ట్ b కూడా వచ్చేసింది. ఇంకేంటి మనకు కావాల్సింది, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/5. సో చాలా సింపుల్ అండి పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి. సో చూడండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియన్స్ కంపేర్ చేస్తాం మేము. 0 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. నెక్స్ట్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ a. ఆల్రెడీ a తెలుసు. సో b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/5. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియన్స్ కంపేర్ చేద్దాం c వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి. సో కంపేర్ ఎక్స్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ టర్మ్ ఉంది కదా ఇక్కడ, అంటే 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ లేదు కదా, అంటే a ఇంటూ 0 ప్లస్ ఇక్కడేంటి, ఈ టర్మ్ మొత్తంలో మైనస్ 2b ప్లస్ c. అంటే ఏంటి మైనస్ 2b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనకి c కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది. c అంటే ఎంత మనకి, 1 ప్లస్ 2b. సో మనకు ఆల్రెడీ b వాల్యూ తెలుసు కదా, 1 ప్లస్ 2 ఇంటూ b ఎంత, మైనస్ 2/5. దట్ మీన్స్ 1 మైనస్ 2 ఇంటూ 2 4/5. అండ్ c ఎంత, 5 మైనస్ 4/5. దట్ మీన్స్ c వాల్యూ 1/5. సో ఇలా మనం 3 వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసేసాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది అయిపోతుంది. సో x స్క్వేర్ ప్లస్ 1 x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు a ఎంత, 2/5. సో 2/5 ఇంటూ x మైనస్ 2 ప్లస్ b ఎంత, మైనస్ 2/5 x ప్లస్ c ఎంత, 1/5/x స్క్వేర్ ప్లస్ 1. సో మీరు దీన్ని సింప్లిఫై చేసినా మీకు ఈ ఎల్సిఎం వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద మోడల్ 3. సో చాలా ఈజీ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి మనకి బీటెక్లో డిప్లొమాలో అనేవి ఇస్తూ ఉంటారు. పార్షియల్ ఫ్రాక్షన్స్లో మోడల్ 4 పోతాం. మోడల్ 4 అంటే ఏం లేదు, కాంబినేషన్ ఆఫ్ 1 2 3 మోడల్స్ అంటే. సో చూద్దాం. సో ఇక్కడ చూడండి, x మైనస్ 3 ఉంది. దాన్ని మనం ఏం రాసుకోవచ్చు, మోడల్ 1 ప్రకారం a/x మైనస్ 3. నెక్స్ట్ ఇది చూడండి, x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. అంటే హోల్ స్క్వేర్ అంటే మోడల్ 2 అండ్ x స్క్వేర్ ప్లస్ 1 అంటే మోడల్ 3. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, bx ప్లస్ c బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఒకసారి ప్లస్ dx e బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంకొకసారి ఇలా రాసుకొని దెన్ మనం యాజ్ యూజువల్ మెథడ్. సో x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం దిద్దాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ x మైనస్ 3 ఈజ్ ద ఎల్సిఎం. సో ఇక్కడ x మైనస్ 3 ఉంది కాబట్టి రిమైనింగ్ టర్మ్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ bx ప్లస్ c ఇంటూ ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. సో ఇంకొక టర్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఒక టర్మ్ అండ్ x మైనస్ 3 ఒక టర్మ్. నెక్స్ట్ ప్లస్ dx ప్లస్ ఈ ఇంకేం టర్మ్ ఉంది, x మైనస్ 3. సో బోత్ సైడ్స్ ఇది క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది మీకు, x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 x మైనస్ 3. నెక్స్ట్ dx ప్లస్ e
ఎక్స్ మైనస్ 3. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 ప్లస్ 2a. సో 2x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇంటూ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ dx ఇంటూ ఎక్స్ dx స్క్వేర్ dx ఇంటూ మైనస్ 3 మైనస్ 3 dx ప్లస్ e ఇంటూ ఎక్స్ ప్లస్ ex ప్లస్ e ఇంటూ మైనస్ 3 మైనస్ 3. ఇది కూడా సింప్లిఫై చేయాలి కదా, చేద్దాం. సో ఇది ఒక్క టర్మ్ సింప్లిఫై చేద్దాం, మనకి ఈజీగా అయిపోతుంది. సో bx ప్లస్ c ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3. దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు? bx ఇంటూ ఎక్స్ క్యూబ్ bx పవర్ 4 bx ఇంటూ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 3b ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది ఎక్స్ పవర్ 4 అలా అనమాట. ప్లస్ bx ఇంటూ ఎక్స్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ bx ఇంటూ మైనస్ 3 మైనస్ 3bx ప్లస్ c ఇంటూ ఎక్స్ క్యూబ్ cx క్యూబ్ ప్లస్ c ఇంటూ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 3c ఎక్స్ స్క్వేర్ c ఇంటూ ఎక్స్ ప్లస్ cx ప్లస్ c ఇంటూ మైనస్ 3 మైనస్ 3c. సో ఇది చాలా జాగ్రత్తగా మనం మైనస్లు ప్లస్ల దగ్గర చూసుకొని సింపుల్గా ఎక్స్ప్రెషన్ అనేది డిరైవ్ చేయాలి. సో టోటల్గా రాసేసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్లోకి ax పవర్ 4 ప్లస్ a ప్లస్ 2ax స్క్వేర్ ఈ టర్మ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ టర్మ్లో ఇది రాసుకుందాం. ప్లస్ bx పవర్ 4 మైనస్ 3bx క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ మైనస్ 3bx ప్లస్ cx క్యూబ్ మైనస్ 3cx స్క్వేర్ ప్లస్ cx ఇక్కడ నుంచి రాస్తున్నాను మైనస్ 3c. నెక్స్ట్ ఇది యాస్టీస్ రాసేసుకున్నాం. ప్లస్ dx స్క్వేర్ మైనస్ 3dx ప్లస్ ex మైనస్ 3. సో ఫస్ట్ మనం x ఈజ్ ఈక్వల్ 3 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈజీగా అయిపోతుంది. సో x ఈజ్ ఈక్వల్ ఈ ఈక్వేషన్లో అండి x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే పుట్ x ఈజ్ ఈక్వల్ టు 3. సో 3 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 3 సబ్స్టిట్యూట్ చేసి ఇది 0 అయిపోతుంది. అంటే bx ప్లస్ c ఇంటూ 0 x ప్లస్లో సేమ్ ఇది కూడా 0 అయిపోతుంది, ఎందుకంటే 3 మైనస్ 3 0 అంటే d ఇంటూ 3 ప్లస్ e ఇంటూ 0 అంటే ఈ టర్మ్ 0 ఈ టర్మ్ 0. సో ఓన్లీ ఏ టర్మ్ ఉంటుంది. ఏ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 3 స్క్వేర్ 9 9 ప్లస్ 1 10 అంటే 10 స్క్వేర్ అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 100a. దట్ మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/100. సో ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి మనం? ఇంకా BCDE క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ సో ఈ ఈక్వేషన్లో మనము కంపేర్ చేద్దాం. సో ఈక్వేషన్ 2 ఇది ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 2లో మనం కంపేర్ చేద్దాం. ఏం కంపేర్ చేద్దాం? హైయెస్ట్ టర్మ్ x పవర్ 4 కంపేర్ చేస్తే ఇక్కడ ఏం లేదు కదా, 0 వస్తుంది. ఇక్కడ a నెక్స్ట్ x పవర్ 4 ఇంకేముంది b అంటే a ప్లస్ b. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అంటే b ఈజ్ ఈక్వల్ టు మైనస్ a. దట్ మీన్స్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/100. నెక్స్ట్ x పవర్ 4 అయిపోయింది కదా, నెక్స్ట్ x క్యూబ్ కంపేర్ చేద్దాం. సో కంపేర్ x క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏంటి? x క్యూబ్ ఇక్కడ ఏం లేదంటే 0. ఇక్కడ చూద్దాం మైనస్ 3b మైనస్ 3b ప్లస్ c ఇంకేమున్నాయి x క్యూబ్ టర్మ్స్ ఏం లేదు అంటే ఏంటి? c ఈజ్ ఈక్వల్ టు 3b అని అర్థం. ఆల్రెడీ b ఎంత మనకి? మైనస్ 3/100. 3 ఇంటూ మైనస్ 3 మైనస్ 9/100 ఈజ్ ద సి వాల్యూ. అంటే సి వాల్యూ ఎంత? మైనస్ 9/100. ఇంకా మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? d అండ్ e. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కంపేర్ చేద్దాం. సో కంపేర్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ చూద్దాం. ఇక్కడ ఏం లేదు, 0. ఇక్కడ 2a ప్లస్ b మైనస్ 3c ప్లస్ d
అంటే ఏంటి, d ఈజ్ ఈక్వల్ టు -2a మైనస్ b ప్లస్ 3c అని అర్థం. సో 2 ఇంటూ a ఎంత, 3/100 అంటే 6/100. b ఎంత, -3/100 అంటే ప్లస్ 3c, c అంటే -9/100. సో 3 ఇంటూ 9 27 అంటే -27/100. సో d వాల్యూ ఎంత, 6 + 3 9, 9 - 27/100 అంటే ఎంత, -18/100. సింపుల్గా మనం దీన్ని -9/2తో క్యాన్సిల్ చేసి రాసుకోవచ్చు. -9/50 ఆర్ -18/100 అయినా పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి, ఈ అంటే ఇప్పుడు మనం ఎక్స్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేద్దాం. కంపేర్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, కోఎఫిషియంట్స్ ఆర్ టర్మ్స్. ఏముంటుంది ఇక్కడ, 1 ఈజ్ ఈక్వల్ టు -3b ప్లస్ c -3d ప్లస్ e. అంటే ఏంటి, e ఈజ్ ఈక్వల్ టు 1 + 3b - c ప్లస్ 3. సో 100 నుంచి 27 తీసేస్తే ఎంత మనకి, 73. సో ఈ వాల్యూ కూడా వచ్చేసింది 73/100. సో ఈ వాల్యూ, సో ఫైనల్లీ ఈ వాల్యూ కూడా వచ్చేసింది 73/100. సో ఈ వాల్యూస్ అన్నీ మనకి, సో d వాల్యూ అనేది -9/50. సో ఈ వాల్యూస్ అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఏంటి, x/x² + 1 హోల్ స్క్వేర్ x - 3 ఈజ్ ఈక్వల్ టు a ఎంత, 3/100 అంటే 3/100 ఇంటూ x - 3 ప్లస్ b ఎంత, -3/100 అంటే -3/100x ప్లస్ c ఎంత, -9/100 -9/100/x² + 1 ప్లస్ d ఎంత, -9/50x ప్లస్ e ప్లస్ e ఎంత, 73/100/x² + 1 హోల్ స్క్వేర్. సో ఇలా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ని సింపుల్గా క్యాలిక్యులేట్ చేయాలి. సో మీకు బీటెక్లో కానీ, ఇంటర్లో కానీ, డిప్లొమాలో కానీ మీకు ఏ టాపిక్ కావాలన్నా ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ నేను కంటిన్యూస్గా అప్లోడ్ అనేవి చేస్తాను. సో డైలీ 1 టాపిక్ అనేది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు మై ఇన్స్టాగ్రామ్.